వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సనాతన ధర్మ రక్షణకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పశ్చాత్తాప దీక్ష తిరుమలకు చేరుకొని దీక్ష విరమించి అనంతరం తిరుపతి వారాహి సభకు పిలుపునివ్వడంతో జాతీయ మీడియా అధికార ప్రతినిధి కిక్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలతో వెంకటగిరి జనసేన నాయకులు జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో వెంకటగిరి నుంచి సభను విజయవంతం చేయడానికి 200 మందికి పైగా జనసేన నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా వెంకటగిరి పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు మాట్లాడుతూ తిరుపతి వేదిక వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో వారాహి సభ జరగనుంది. జ్యోతిరావు పూలే సర్కిల్లో వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సభలో వారాహి డిక్లరేషన్ను ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేపట్టిన తొలి సభ కావడం ఇదేనని తెలియపరిచారు. జిల్లా కార్యదర్శి శ్రీమతి చామండి రాధమ్మ, జిల్లా జాయింట్ సెక్రటరీ అర్వా రాజేష్, సీనియర్ నాయకులు అంజూరు చిరంజీవులు, పట్టణ ఉపాధ్యక్షులు కోన రవిశంకర్, పట్టణ జాయింట్ సెక్రటరీ కేశంశెట్టి వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఎంబాని ధర్మతేజ, 24వ వార్డు ఇన్ఛార్జ్ ఎద్దు రామ్మోహన్, పట్టణ జాయింట్ సెక్రటరీ తిరుమలేష్, పట్టణ యువ నాయకులు పవన్ కుమార్, వంగవీటి మధు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన. సనాతన ధర్మ రక్షణ కోసం మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గడిచిన 11 రోజుల నుంచి దీక్ష చేసి ఈరోజు తిరుమలలో ఆయన దీక్షను విరమించి వారాహి మహాసభను ఒక డిక్లరేషన్ సభగా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సభకి మా వెంకటగిరి నియోజకవర్గం నుండి టిట్కో చైర్మన్ మరియు జనసేన పార్టీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాలతో మన వెంకటగిరి జంపాల ప్రకాష్ అన్న గారి ఆధ్వర్యంలో మేము ఈ బస్సు మరియు కొన్ని వాహనాల ద్వారా వందలాది మంది జన సైనికులం, జనసేన నాయకులం మన వరాహి సభకి బయలుదేరాం. వెళ్ళి ఆయనకి సపోర్ట్గా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయదలుచుకున్నాం. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు 11 రోజులు దీక్ష శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ముక్కోడ దేవతల అనుగ్రహంతో దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేశారు. ఈరోజు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ఎంతోమంది వేల భక్తులు, జన సైనికుల అభిమానులందరూ ఆయన ఇవ్వబోతున్నారు. తప్పకుండా ఈ సభకు మా వెంకటగిరి నియోజకవర్గం తరఫున 100 మంది జన సైనికులు అందరూ హాజరవుతున్నారు. నెల్లూరు జిల్లా శ్రీ పర్యవేక్షకులు వేములపాటి అజయ్ సార్ గారి సలహాలు సూచనలతో ఈరోజు, అలాగే వెంకటగిరి జనసేన నాయకులు జంపాల ప్రకాష్ అన్నగారి సలహాలతో వారి ఆధ్వర్యంలో ఒక బస్సును, అలాగే కొన్ని వెహికల్స్ ద్వారా అభిమానులు, జన సైనికులు అందరూ ఈ వారాహి సభకు మేము ఇచ్చేస్తున్నాము. విజయవంతంగా ఈ సభ జరగాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్.